మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సాకేత. ఈ రోజు ధర్మపురి క్షేత్రంలో రామలింగేశ్వర స్వామి గుడికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి రావి చెట్టు చాలా పురాతనమైనదని చెప్తున్నారు. ఆ పురాతనం ఎంత పురాతనమైంది అంటే, ఇందాక రావి చెట్టు గురించి వస్తూ ఉంటాయి. చాలా ఏండ్ల క్రితం అడిగిన వ్యక్తులు కూడా మాకు తెలియదు, అంతకు పూర్వమే ఉంది, లేకపోతే మా తాతలకు తెలియదు, అంతకు పూర్వమే ఉంది అని చెప్తూ వస్తున్నారు. ఎంత తెలుసుకున్నా కూడా దీని గురించి ప్రత్యేకత, విశిష్టత ఇంకెంతో ఉందని, వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రావి చెట్టు ప్రదక్షిణాలు చేయాలని, చేయడానికి గల నియమం ఏంటి, అసలు ఎందుకు చేయాలి అనే విషయాన్ని వారి మాటల్లో విన్నాము, భక్తులను అడిగి తెలుసుకొని. అంతకంటే ముందు రావి చెట్టు అనేది కూడా ఆరోగ్యానికి ఒక టైప్ ఆఫ్ ఆక్సిజన్ లాంటిది అని మనకి కూడా తెలుసు. అలాగే ఇది చాలా పురాతనమైంది, చాలా పెద్ద ఎత్తుగా ఉంది, ఎంతో మందికి నీడనిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రదక్షిణాలు చేసే వెళ్తున్నారు. రావి చెట్టు కూడా ఏంటంటే చాలా ఏళ్ళ కొద్ది పురాతనమైంది. దీని చుట్టూ కూడా దారాలు అవి ఇవి కట్టడము, అంటే ఏంటి స్పెషల్ అంటే దీని వేర్లు గంగ వరకు పాకి ఉన్నాయని చెప్తున్నారట. సో ఇలాంటి ఒక రావి చెట్టు ఈ మధ్య కాలంలో చాలా పురాతనమైన రావి చెట్లలో మనం చూడడము అరుదు. ఎంతో మంది దీని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ కూడా వాళ్ళ కోరికల్ని నెరవేర్చుకున్న వాళ్ళు ఉన్నారట. సో మనమే కాదు, మనం అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని ఇందాక కూడా భక్తులు చెప్పారు. చాలా పురాతనమైంది, విశిష్టమైంది. దీని చుట్టూ 41 ప్రదక్షిణాలు చేయడం మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. కుదరలేని వాళ్ళు వాళ్ళ శక్తి కొలది చెయ్యొచ్చు అని చెప్పారు. ఈ యొక్క రాగి చెట్టు యొక్క ప్రాధాన్యత నిజంగా చాలా గొప్పది. దానికి అందులో కూడా మీరు ఒకసారి ఇక్కడ వచ్చి చూస్తే రావి చెట్టుకి ఆంజనేయుడు కలిసి ఉండడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అట్లాంటి ఏమైనా పిశాచులు, భూతాలు పట్టుకొని ఉన్న వాళ్ళైనా, మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వారైనా ఇక్కడికి వచ్చి దీని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అవన్నీ తీరుతాయని జనాలు కూడా నమ్ముతున్నారు. సో సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా ఇలాంటి ఒక ఆశీర్వాదం మీకు కూడా కలగాలని చెప్పి, ఖచ్చితంగా మీకు కూడా దగ్గరలో ఉంటే వీలున్నప్పుడు ఖచ్చితంగా ధర్మపురి క్షేత్రంలోని హేరంబ గణపతికి, అలాగే రామలింగేశ్వర స్వామి ఆలయానికి, అంతేకాకుండా రావి చెట్టు కూడా ప్రదక్షిణాలు చేసి వెళ్ళండి కుదిరితే. ఎందుకంటే చాలా ఆరోగ్యంతో పాటు, అంటే మామూలుగా అందరికీ వ్యాధులు నయం అవ్వడమే కాకుండా ఒక మంచి ఆక్సిజన్, అంటే చాలా ఏళ్ళ కిందది కాబట్టి మంచి ఆక్సిజన్ అందిస్తుంది అనేది కూడా జనాలు చెప్పడం, భక్తులు చెప్పడం జరిగింది. మీరు కూడా పాటించండి. రావి చెట్టుకి ప్రదక్షిణాల గురించి చూసాం కదా. అసలు గురువు గారు కూడా మనతో ఉన్నారు. ఈ ప్రాముఖ్యత ఏంటి, ఈ రావి చెట్టు ప్రాముఖ్యత ఏంటి, కంపేర్ టు అన్ని చెట్లలో పోలిస్తే ఇది చాలా పెద్దది, పురాతనమైనది చెప్తున్నారు. దీని నియమాలు ఏంటి, ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, ఎలా చేయాలి, ఒకసారి కనుక్కుందాం. గురువుగారు, ఈ రావి చెట్టుకి చాలా ఏళ్ళ ప్రత్యేకత ఉందన్నారు. ఇది ఎప్పటిది, ఈ నియమాలు ఎలా చేయాలి, ప్రదక్షిణాలు ఎన్ని చేస్తే ఫలితం దక్కుతుంది, ఎన్ని రోజులు చేయాల్సి వస్తుంది? ఈ వృక్షం, రావి వృక్షం సుమారు ఒక 100 సంవత్సరాల కింద వృక్షం. ఇది ఇంత పెద్ద వృక్షం మన ఈ ధర్మపురి ప్రాంతంలో ఎక్కడ లేదు. దీని ప్రదక్షిణ విశేషం ఏంటంటే, శనివారం నాడు అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు వృక్షం శనివారం ప్రదక్షిణ చేయడం చాలా విశేషం. అందులో ఆ రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉండడం ఇంకా విశేషం. ఆ రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని ఒక 41 ప్రదక్షిణ శనివారం నాడే ఆ రావి చెట్టును మనము ముట్టవచ్చు. మిగతా రోజులలో ముట్టరాదు. ఎందుకంటే ఆ శనివారం నాడు లక్ష్మీ అమ్మవారు ఆ రావి చెట్టు వృక్షం కింద ఉంటుంది, మిగతా రోజులలో ఉండదు అమ్మవారు. కనుక శనివారం నాడే దీనికి విశేషం అన్నట్టు. ఎవరైతే శనివారం రోజు ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వారికి ముఖ్యంగా ఈ శని పీడ అనేది తొలగిపోతుంది. అందులో ఆంజనేయ స్వామి ఉన్నారు. అసలు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ, రావి చెట్టు ప్రదక్షిణ, ఈ రెండు ఒకటేసారి జరిగితే కనుక శని బాధ తప్పకుండా తొలగిపోతాయి. ఎన్ని ప్రదక్షిణాలు చేయొచ్చు అంటే 21 ప్రదక్షిణ, 41 ప్రదక్షిణ. కొంతమంది ఏంటంటే ఆరోగ్యం బాగాలేని వారు, సరే జ్వరం రావడం కానీ, ఏదన్నా హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు స్వామి ఆ రోజు స్వామివారి దర్శనం చుట్టూ దర్శనం చేసుకొని రావి చెట్టును ముట్టుకొని దండం పెడితే వారికి జ్వర బాధ కానీ ఏదైనా రోగ బాధ ఉన్నా తొలగిపోతాయి తప్పకుండా. థ్యాంక్ యూ గురుగారు, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. చూసారు కదా రావి చెట్టుకి ఎంత విశిష్టత ఉందో. ఎందుకంటే రావి చెట్టు ఒక ఆక్సిజన్ లాంటిది.
సో ఎక్కడ మీకు కనిపించిన దానికి అంటే ఇక్కడ ఈ స్పెషాలిటీ ఏంటి అంటే ఆ రావి చెట్టుకి ఆంజనేయుడు ఉంటాడు, అంతేకాకుండా ప్రతి శనివారం లక్ష్మీదేవి తాను కూడా అక్కడే ఉంటుందని చెప్పిందంట పురాణాల ప్రకారం. సో ఖచ్చితంగా వీలైనంత వరకు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా శనివారం ఈ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడానికి మొగ్గు చూపండి. ఎందుకంటే శత్రు రుణ బాధలు, మానసిక రుగ్మతలు, అలాగే శరీర పీడలు ఏమున్నా కూడా దూరం అయిపోతాయని చెప్తున్నారు. ఇక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుగారు. మనం చూస్తున్నాం కదా రావి చెట్టుకి చాలా మంది భక్తులు ప్రదక్షిణాలు చేస్తున్నారు. అసలు ఈ ప్రత్యేకత ఏంటి, రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయడానికి గల కారణాలు ఏంటి, నియమాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి వచ్చిన భక్తుల్లో మేడం ఉన్నారు, మనతో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మీ పేరు? శ్రీలత. శ్రీలత గారు, ఈ రావి చెట్టు ప్రాధాన్యత ఏంటి, అసలు విశిష్టత ఏంటి, ఇక్కడున్న రావి చెట్టుకి ప్రాధాన్యత ఏంటో కాస్త మీ మాటల్లో మా ప్రేక్షకుల కోసం వివరించు. ఓం గం గణపతి నమః, శ్రీమాత్రే నమః. ధర్మపురిలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేల చరిత్ర గల ఆలయం కదా ఇది. అందులో రావి చెట్టు ప్రత్యేకత. అయితే ఈ రావి చెట్టుకి చుట్టూ ప్రదక్షిణ చేస్తే శ్వాస సంబంధిత వ్యాధులు కానీ, మన గర్భ సంబంధిత వ్యాధులు కానీ 41 రోజు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఈ మధ్య కాలంలో యువతులు ముఖ్యంగా గర్భధారణ విషయంలో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు కదా. వారిని తీసుకొచ్చి కనుక 41 రోజు ఈ గాలిలో, రావి చెట్టు గాలి ఆక్సిజన్ మెయిన్, మళ్ళీ గర్భ సంబంధిత వ్యాధులకి ప్రత్యేకంగా, అసలు ఎలాంటి వ్యాధి అయినా సరే గర్భానికి సంబంధించిన వ్యాధి మాత్రం కంపల్సరీ నయం అవుతుందని నమ్మకంతో చేస్తే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అంటే ఇన్ని ప్రదక్షిణాలు అని నియమాలు ఏమైనా ఉన్నాయా, ఇప్పుడే చేయాలి అని? 11 రోజులు కానీ, 21 రోజు కానీ, 41 రోజు కానీ, ఓపిక, వాళ్ళ ఓపిక పట్టి చేయొచ్చు. ఈ రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఈ రావి చెట్టు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప అశ్వత్థ నారాయణాయ నమః అంటూ ప్రదక్షిణ చేస్తే నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఈ చాలా మంది వస్తుంటారు కదా, అంటే ఈ ఒక్క రోజే ప్రదక్షిణాలకు వస్తుంటారా? ఈ మంగళవారము శనివారం. మంగళవారం శనివారం. నియమాలు ఏమైనా ఉన్నాయా? అదంటూ ఏం లేదు, మన శక్తికి అంతే. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇక్కడ రావి చెట్టు ప్రదక్షిణాలు కూడా చాలా మంది చేస్తా ఉన్నారు. ప్రత్యేకత ఏంటమ్మా? రావి చెట్టు ప్రదక్షిణాలు అంటే అన్నిటికన్నా ఆక్సిజన్ ఎక్కువ ఉండే చెట్టు రావి చెట్టే. అశ్వత్థ మూలం అంటారు, అశ్వత్థ వృక్షం అంటారు. అశ్వత్థ వృక్షం కిందనే బుద్ధుడికి జ్ఞానబోధ కూడా జరిగింది. చాలా ఫేమస్. మన పురాణాల్లో వేదకాలం నుంచి 5 వృక్షాలను బాగా కొనియాడారు, దానికి బాగా మహిమ ఉన్నదన్నారు. వేప, మద్ది, రావి అట్లాంటి చెట్లలో వేప చెట్టు కూడా ఒకటే. మామిడి అట్లాంటి మొక్కల్లో ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే వైద్యం ఎట్లా ఉండేదంటే ఆహారం వ్యవహార నియమాలతోనే ఉండదు, మాత్రలు ఎక్కువ తీసుకుపోకపోయేవారు. అందుకోసం దయ్యం పట్టినా మానసికంగా అయినా కూడా ఈ గాలి మంచిది అని ఆరోగ్యానికి బాగా ఆక్సిజన్ ఉంటుంది. ఈ చెట్టులాగా ఆక్సిజన్ ఏ చెట్టుకు ఉండదట. అందుకోసం ప్రదక్షిణాలు చేసి ఈ దగ్గర ఈ రావి వృక్షం సమీపంలో కొంచెం టైం స్పెండ్ చేస్తే మానసిక ప్రశాంతత వస్తుంది. మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. నలుగురు మనుషులు కనిపిస్తారు, ఇలాగే అందరిని అడుగుతుంటాము. వాళ్ళ కష్ట సుఖాలు చెప్పేసరికి మనకు కూడా అనిపిస్తుంది, ఓ మన కష్టం చాలా తక్కువ, ఇంకా చాలా కష్టపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటాము. మంచి మాట అన్నీ వస్తాయని పూర్వకాలం నుంచి అట్లాంటిది ఒకటి పెట్టారు. ఈ రావి చెట్టుకి ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారంటే కామన్ గా 21 చేస్తారు, 9 చేస్తారు, 3 చేస్తారు. మన యథాశక్తి, మన కాళ్ళల్లో సత్తు ఉన్నంత వరకు చేస్తారు. వాళ్ళు చెప్తుంటారు కూడా వైద్యులు కూడా.
అట్లా 108 కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, కోరిన కోరికలు ఉంటే. ఈ రావి చెట్టు చాలా చాలా పురాతనది. మా తాత ముత్తాతలను కూడా అడిగాము ఈ రావి చెట్టు ఎప్పటి నుంచి ఉన్నది, ఎవరికీ తెలియదు. దీన్ని వేర్లట గంగ దాకా, గోదావరి తీరం దాకా పాకి ఉన్నాయట. అంత విశిష్టమైనది, పురాతనమైనది, విశిష్టమైనది. చాలా గాలి బాగా ఆకులు బాగా కలిగి ఉన్నది కనుక మంచి ఆక్సిజన్ కూడా ఇస్తుంది. అందుకోసం చాలా మంది భూతపేత పిశాచాలు కానీ, మానసిక రోగాలు కానీ, ఆరోగ్యంగా ఉండాలి అని కానీ అన్నిటికీ రాయి చెట్టును పూజించడం నా చిన్నతనం నుంచి చూస్తున్నాను నేను. మాకు ఇక్కడే సంస్థ పాఠశాల ఉండే కాబట్టి మేము చిన్నప్పుడు వస్తే కూడా 41 కంపల్సరీ చేస్తుంటే. ఇప్పుడు ఈ కోతులు ఇవి రావడం జయంగా తగ్గుతున్నాయి, కానీ 41 శ్రేష్టం. రాయి చెట్టు చాలా ప్రాచీనమైన చెట్టు. ఈ చెట్టు అసలు ఏమీ కాలేదు, అసలు పడిపోవడం అట్లా. అష్టగణపతులలో కూడా చూస్తున్నాం ఇట్లానే వృక్షాలు. అష్టగణపతులు అన్నవి కూడా పూనా మహారాష్ట్ర సైడ్ చాలా బాగుంటాయి, కాకపోతే అక్కడ మటు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా ఇక్కడ చాలా శ్రేష్టం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.